స్వర్గలోక అప్సరస, భూలోక చక్రవర్తి. ఒక షరతు మీద నిలబడ్డ ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందా? చక్రవర్తి పురూరవుడు ఊర్వశి ప్రేమలో పడ్డాడు. కాని స్వర్గ సౌందర్యం ఊరికే దక్కదు. 3 షరతులు. నా గొర్రెల రక్షణ, కేవలం నెయ్యి, ఆహారం, నీవు నన్ను ఇప్పుడు వివస్త్రుడిగా చూడకూడదు. ఏళ్లు గడిచాయి. వారి ప్రేమ గాఢమైంది. భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంది వారి బంధం. కాని గంధర్వులు ఊర్వశిని తిరిగి కోరుకున్నారు. స్వర్గపు కళాకాంతి ఆమెతోనే వెళ్ళిపోయింది. మరి అర్ధరాత్రి నిశ్శబ్దం. గంధర్వులు ఊర్వశికి ఇష్టమైన గొర్రెలను దొంగిలించారు. ఊర్వశి అరిచింది, నా బిడ్డను కాపాడండి. రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. పురూరవుడు తన కత్తి తీసుకుని పరుగెత్తాడు. ఎంత తొందరంటే వస్త్రాలు ధరించడం కూడా మర్చిపోయాడు. చీకటిలో ఏమీ కనిపించడం లేదు. కేవలం గొర్రెల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడే గంధర్వులు మెరుపును మెరిపించారు. ఆ వెలుగులో రాజు వివస్త్రుడిగా కనిపించాడు. షరతు తప్పింది. ఊర్వశి అదృశ్యమవ్వడం మొదలైంది. పురూరవా, నువ్వు మాట తప్పావు. ఇక నేను జ్ఞానిని కాదు. దైవానికి, మానవుడికి మధ్య ఉన్న గీత చాల్సన్నని. షరతులతో కూడిన ప్రేమ నిలవలదా? స్వర్గలోక అప్సరస,